వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడప జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గండికోట, మైలవరం జలాశయాలకు పెద్ద ఎత్తున వరద కొనసాగుతోంది. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దముడియం మండలంలో కుందు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గండికోట జలాశయం నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20.5 టీఎంసీలకు చేరుకుంది. నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి 12,000 క్యూసెక్ల నీరు గండికోటకు చేరుతోంది. గండికోట నుంచి మైలవరం జలాశయానికి 10,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. ఇక మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి 3 గేట్లు ఎత్తి 10,000 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. మైలవరం పూర్తి సామర్థ్యం 6.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.91 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. పెన్నా నది ఉధృతి రోజురోజుకు పెరగటంతో జమ్మలమడుగు పరిధిలోని సుగుమంచిపల్లె, పెద్దదండ్లూరు మధ్య నిర్మించిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో నదికి ఇరువైపులా ఉన్న సుగుమంచిపల్లె, పెద్దదండ్లూరు, సిరిగేపల్లి, కన్యతీర్థం గ్రామాలకు నిన్నటి నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కుందు నది ఉగ్రరూపం దాల్చగా బలపనగూడూరు, కొట్టాలపల్లి, ఉప్పలూరు తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గండికోట, పెన్నా నది, కుందు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పెద్దముడియం మండలంలో కుందు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నెమ్మెల్లదిన్నె గ్రామం దగ్గర కుందు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్రిడ్జిపై అడుగు మేర నీటి ప్రవాహం ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ప్రవాహానికి బ్రిడ్జి కోతకు గురి కావడంతో బ్రిడ్జిపై ఓ చోట కుంగింది. బ్రిడ్జి సమీపంలో ఏర్పడిన గుంత ఆందోళన కలిగిస్తోంది. అప్రమత్తమైన పోలీసులు, రెవెన్యూ అధికారులు రాకపోకలు జరగకుండా ఇరువైపులా మట్టి కుప్పలు అడ్డుగా వేశారు.